ఇప్పుడు గ్రాని ఆ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలే వర్ష అంటే తనకి పడదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించావమ్మా. ఇన్నాళ్ళు తన మాట విని నీ వాళ్లకు నువ్వెంత దూరమయ్యావో ఇప్పటికే నీకు అర్థమైంది కదా. అదే మహి తెలివితేటలు. విభజించి పాలించడం దానికి ఎప్పటినుంచే తెలిసిన విద్య. ఆ రోజు నీ కారు బ్రేకులు ఫెయిల్ అయి ఉండవు. ఖచ్చితంగా ఇది మహి పని అయి ఉంటుంది. నేను బయటికి వెళ్తానని తనేలా ఊహిస్తుంది? మనిషి ఎలాంటిదైనా అన్నీ తనే చేసిందనుకోవడం తప్పు. నీకు తెలీదమ్మా. ఎవరిని ఎలా ఆడించాలో, ఎలా పైకి పంపించాలో దానికి బాగా తెలుసు. అంతవరకు ఎందుకు? అన్ని నిజాలు తెలుసుకున్న మీ నాన్నమ్మ మీ తాతయ్యకి చెప్పడానికి టెన్షన్లో వెళుతుంటే తనకి లారీ యాక్సిడెంట్ చేయించింది. అదమ్మా మహి. అదృష్టం బాగుండి తను బ్రతికింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి తగిన బుద్ధి చెప్పాలి. నువ్వు నాతో చేయగలవు. ఆ మహి అంతేంటో మనిద్దరం చూద్దాం. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అయిన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నా ఎన్ని అగాధాలున్నాయిరా. ఎలా అయినా సరే వాళ్ళని రక్షించాలి. అవును తాతయ్య, అనుకున్న ఆశయం నెరవేరాలి. తప్పకుండా నువ్వు సహాయం చేయి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సిద్ధు, సిద్ధు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో వర్క్ చూసుకోవడమేనా? ఇంట్లో జరుగుతుందేమైనా తెలుసుకోవడం ఉందా? ఏంటి, ఏమైంది? మనకి తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవేవి తెలుసుకోకుండా మనం ఇక్కడికొచ్చేసాం. ఇక్కడికొచ్చాక ఏం చేయాలో తెలియడం లేదు. కరెక్ట్. మనం ఇండియా వదిలేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాం. ఇక్కడ మమ్మీ డాడీ సంతోషంగానే ఉన్నారు కదా అని మనము రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టే కదా మనం వచ్చాం. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇక్కడ అసలు సమస్య ఇంకొకటి ఉంది. అది ఇప్పుడే నాకు తెలిసింది. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. అవునా? ఏంటది? వర్ష తెలుసు కదా, అన్నయ్య కూతురు. నాకెందుకు తెలీదు? అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ అసలు తను రఘు కూతురే అనడానికి సాక్ష్యం ఏముంది అని అడుగుతున్నాను. నాన్న చెప్తున్నారు కదా తనే అన్నయ్య కూతురని. అమ్మ కూడా ప్రేమగా చూస్తుంది కదా. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఏంటి సిద్ధు, ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు? కోట్లు విలువ చేసే ఆస్తులివి. సమంతకి ఇస్తాను అంటే మనమెప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వర్ష వస్తే ఇవ్వటానికి మనం కూడా అడ్డు చెప్పలేదు. కాని వర్ష అన్న పేరు పైన ఎవరో ఒకరు వస్తే ఇదంతా వాళ్ళకిస్తానంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఇది మన కొడుక్కి దక్కాల్సింది. ఎవరో దారిన పోయే ఒక అనామకురాలకిస్తే ఎలాగా? స్వప్న, నీకేమైనా పిచ్చెక్కిందా? మనం వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. ఇక్కడున్న మమ్మీ డాడీకి తెలీదా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదు సిద్ధు, అసలు నేను చెప్పేది. సంవత్సరాలు గడిచిపోయాయని జరిగిందంతా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మనిద్దరం నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు, ఆ రేఖ మన ఇంట్లోంచి గంటేసినప్పుడు ఎవరూ ఆదరించలేదు. కనీసం మన మొహం చూడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. అప్పుడు నేను గ్యారేజ్లో పనిచేస్తుంటే మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి మనల్ని చేరదీశాడు. తనతో కలుపుకున్నాడు. అవన్నీ నువ్వు మర్చిపోయావా?
ఇప్పుడు అన్నయ్య కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను ఏది మర్చిపోలేదు సిద్ధు. ఈ వర్ష బావగారి కూతురైతే నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను అవునో కాదో అన్న అనుమానంతోనే కదా నేను ఇలా మాట్లాడుతున్నాను. సీతక్క బావగారు ఎంతో మంచివారు. వాళ్ళ పిల్లలకి ఆస్తి చెందాలనే కదా మనకి ఈ ఆస్తిలో వాటా కూడా వద్దని చెప్పాము. అలాంటిది సిద్ధు, ఓసారి ఇలారా. అమ్మ పిలుస్తోంది, నేను తర్వాత నీతో మాట్లాడతాను. సిద్ధు, ఛీ! ఈవిడ ఇదే టైంకి పిలవాలా? అసలు నేను చెప్పాలనుకున్నది సిద్ధుకి చెప్పనే లేదు. ఏంటమ్మా పిలిచావు? నీతో ఒక విషయం మాట్లాడాలి సిద్ధు. చెప్పమ్మా. రఘు ఏ బిజినెస్లన్నీ చూసుకోవాలని నాకు ఎప్పుడూ కోరుకుండేది. తను అలాగే కొన్నాళ్లు చూసుకున్నాడు. తను చూసుకున్నంతకాలం బిజినెస్లు కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల రఘు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కాదు, తను అలా బయటనే ఉండిపోవడానికి ఒక రకంగా మనమే కారణం. అవును, అదంతా సీత చేసిందేమోనని అపోహలో ఉన్నాం. కాని వాళ్ళు 2 కుటుంబాల్ని కలపాలని ఇలా చేశారని తెలుసుకునేసరికి పరిస్థితులు తల్లకిందులైపోయాయి. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? తర్వాత మీరు విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటాము అంటే ఆయన మీకు ఎంతో సహాయం చేశారు. అక్కడ కూడా శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు మీదే నేను బిజినెస్ డెవలప్ చేశానమ్మా. అది కూడా చాలా బాగా డెవలప్ అయింది. నాకు తెలుసురా, ఒకప్పుడు ఇండియాకు రమ్మంటే మేమక్కడికి రాలేము, ఇక్కడే స్థిరపడతాము, అక్కడ ఆస్తులు కూడా నాకేం వద్దు, అన్నే పిల్లలకిచ్చేవని నువ్వు చెప్పావు. గుర్తుందా? నేను ఆ మాటకి ఎప్పటికీ కట్టుబడే ఉంటానమ్మా. మీరే నిర్ణయం తీసుకున్నా నేను కాదన్ను. ఇప్పుడు ఆస్తుల గురించి కాదురా, మొన్నటి వరకు సమంత బిజినెస్లన్నీ చూసుకునేది. ఇప్పుడు తనని ఆ భగవంతుడు మనకు దూరం చేశాడు. అసలే ఆయన వయసు మీరి మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు. ఆయనకిది మరింత అగ్ని పరీక్షగా మారింది. ఇప్పుడు వ్యాపారాలు కూడా ఆయన చూసుకోలేకపోతున్నారు. అన్ని బాధ్యతలు వర్షాకి అప్పగించాలి అనుకుంటున్నారు. మరి నువ్వేమంటావురా? విన్నావా స్వప్న? వీళ్ళు మొత్తానికి వర్ష చేతికి దారాదత్తం చేస్తారని నేను చెప్పాను కదా. ఇప్పటికైనా నా మాట నీకు అర్థమైందా? ఇదంతా దారిన పోయేదానికిచ్చేస్తే ఇక మాకు మిగిలేదేముంటుంది చిప్ప. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మా కొడుకువిరా, నీ నిర్ణయం మాకు కావాలి. అందుకే నీ నిర్ణయం ఏంటో తెలుసుకుందామని నిన్నిప్పుడు పిలిచాను. వర్షకి బాధ్యతలన్నీ అప్పగించాలని మీ నాన్న నిర్ణయం తీసుకున్నారు. దానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? ఏంటత్తయ్య మీరనేది? వర్షాకి బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి? అవునదనా, వర్షాకి ఏం తెలుసని ఇంత పెద్ద వ్యాపార బాధ్యతలు అప్పగించడానికి? ఎవరికీ ఏదీ తెలీదు. పుట్టినప్పుడు పిల్లలకి తన కన్నవారెవరో కూడా తెలీదు. అలాగని పసిపిల్లలని వదిలేయరు కదా. లోకాన్ని కూడా పట్టించుకోలేని వయసులో అమ్మా నాన్నల్ని గుర్తిస్తారు. తర్వాత లోకాన్ని చదువుతూ ఎదుగుతారు. ఒక్కొక్కటిగా నేర్చుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో ఏది పుట్టుకతో రాదు కదా. ఈ వేదాంతం వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది డబ్బుతో కూడిన వ్యవహారం. మన ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఇంత పెద్ద బిజినెస్ ని మావయ్య చూసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇది తీసుకెళ్లి
అదెవరో వర్ష చేతికి అప్పగించడం మంచి పద్ధతి కాదు అని నాకనిపిస్తోంది. వర్ష ఎవరో కాదమ్మా, ఈ ఇంటి మనవరాలు, నా పెద్ద కొడుకు కూతురు. తను ఈ ఇంటికి వారసురాలు. అందుకే నేను నా కొడుకు అనుమతి అడుగుతున్నాను. వాడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. అది కాదొదినా, ఎవరైనా ఏం చెప్తారు? నిర్ణయం తీసేసుకున్నాము అన్నాక ఇక చెప్పగలిగింది ఏముంటుంది? ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలిగా. ఇంట్లో ఉన్న అందర్నీ అడగాలి, అంతేకాని ఇలా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటికి చెప్పి మళ్ళీ మీ మాటకు విలువిచ్చాను అనటం అంత మంచిది కాదేమో. చూడు మహి, ఈ ఆస్తిపాస్తులన్నీ నా భర్త సంపాదించినవి. అది ఆయన ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకిస్తారు. కాని అలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. తన పిల్లలకి మనవలకి చెందాలి అనుకున్నారు. ఈ విషయం సిద్ధూకి మేమిప్పుడూ చెప్తూనే ఉన్నాం. వాడు కూడా మాకు సపోర్ట్ చేశాడు. సమంతని ఎంత అపురూపంగా చూసుకున్నామో నీకు తెలుసు. అలాంటిది సమంత మనకి దూరం అయిపోయింది. ఆయన కొండంతా బాధలో ఉన్నారు. ఇప్పుడు వర్షాకి ఈ బాధ్యతలు అప్పగించాలి అని ఆయన నిర్ణయం తీసుకుంటే నువ్వు తప్పు పట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా నాకు నా కొడుకు నిర్ణయం కావాలి. ఏంటి సిద్ధు ఆలోచిస్తున్నావు? ఇది కుదరదు అని నువ్వు చెప్పేసేయ్. నీ నిర్ణయం చెప్తే వాళ్ళు వింటాను అంటున్నారు కదా. అన్నీ ఆలోచించుకొని తర్వాత చెప్తాను అని చెప్పు. ఇప్పుడే నీ నిర్ణయం మాత్రం చెప్పకు. అమ్మా, మీరేం చేసినా అన్ని విధాలుగా ఆలోచిస్తారని నాకు తెలుసు. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అన్నయ్య వదిన చనిపోయాక మిమ్మల్ని చూసుకోకుండా మేము విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డాము. ఇక్కడ ఉన్న బాధను మర్చిపోవడానికి మేము అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ మేము బాగా బతకడానికి మీరే సాయం చేశారు. కావలసినంత అక్కడే సంపాదించుకున్నామమ్మా. ఇన్ని రోజులు ఇక్కడ ఎంతో కష్టపడి మీరు ఈ బిజినెస్ పెట్టారు. తర్వాత సమంతకు అప్పగించారు. అనుకోకుండా ఏదో జరిగింది. ఇప్పుడు వర్షాకివ్వాలని మీరు నిర్ణయించుకున్నారు కదా. డాడీది అదే ఉద్దేశం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. అదేంటి సిద్ధు అలా చెప్తున్నావు? చూడు స్వప్న, ఒకప్పుడు వాళ్ళ మాట విన్నంత వరకు మనం ప్రశాంతంగానే ఉన్నాం. వాళ్ళని ఎదిరించడం మొదలుపెట్టాకే మనకు సమస్యలు మొదలయ్యాయి. తర్వాత మళ్ళీ మనం సమస్య నుంచి బయటపడింది వాళ్ళ మాటకు విలువిచ్చిన తర్వాతే. అందుకని ఇప్పుడు వాళ్ళ మాటను కాదని నేనేమీ చేయను. అది కాదు సిద్ధు, ఇది బిజినెస్ కి సంబంధించిన విషయం. అందుకే 1-2 సార్లు ఆలోచించమంటున్నాను. ఏ బిజినెస్ గురించి అయితే మీరు చెప్తున్నారో ఆ బిజినెస్ మొదలుపెట్టింది మా డాడీనే. దాన్ని డెవలప్ చేసింది కూడా మా డాడీనే. ఈరోజు అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే పునాది ఆయన వేసిందే. ఆయనకు తెలీదా తను నిర్మించుకున్న ఇంటిని ఎవరికి అప్పగించాలో? మా నాన్న మనసు మా అమ్మకి తెలుసు. అందుకే ఆయన చేస్తున్న పనికి సమర్థిస్తోంది. వాళ్ళ మాటని నేను గౌరవిస్తున్నాను. చాలన్నా, నీ నిర్ణయం ఏంటోనని నేను కంగారు పడ్డాను. మా మాటకు నువ్వు ఇంత గౌరవం ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వే ఒప్పుకున్నాక ఇక ఎవరు అభ్యంతరం పెట్టినా జరగవలసింది ఆగదు. సిద్ధు, అసలు నీకు బుద్ధుందా? అసలు వర్ష వాళ్ళ మనవరాలో కాదో అన్న అనుమానంతో మేమున్నాం. తను ఈ ఇంటి మనవరాలు అని చెప్పడానికి ఏ ఆధారం లేదు అంటున్నారు. అలాంటిది ఎవరో ఒక వ్యక్తికి ఇంత పెద్ద బాధ్యతను అప్పగిస్తారు అంటే మేము అడ్డుపడదాం అనుకున్నప్పుడు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు?
అమ్మా నాన్న అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నారంటే తను ఖచ్చితంగా వర్షాయ అయి ఉంటుంది. మా అన్నయ్య కూతురు అవుతుంది. మనకన్నా ఇక్కడ విషయాలు వాళ్ళకి ఎక్కువ తెలుసు. వాళ్ళని కాదని నేనేమీ చేయను. అన్నీ తెలుసుకోకుండా డాడీ ఎలాంటి నిర్ణయం తీసుకోరన్న నమ్మకం నాకుంది. చూసావా మమ్మీ, మన మాట వినిపించుకోకుండా ఏం చేస్తున్నాడు? చెప్పాను కదా వాళ్ళందరికీ మంత్రం వేస్తున్నారు అని. ఈ ఆటలు మనం మాత్రం సాగనివ్వకూడదు. ఎలాగైనా అడ్డుకుని తీరాలి. రాణి, రాణి, ఆ, ఎలా ఉన్నాయి చూడు. మీ సెలక్షన్ బాగుంటుందని తెలిసే అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. మీ చేత్తోనే ఇవ్వండి. నా చేత్తో ఇస్తే ఆనందపడ్డు, అదే నీ చేత్తో ఇస్తే అమ్మిచ్చినట్టుగా తీసుకుంటాడు. నువ్వే ఇవ్వు. అంజీ, అంజీ, ఏంటక్క? ఇదిగో ఈ బట్టలు వేసుకొనిరా. ఏంటక్క ఈ బట్టలు నాకా? నాలాంటి పనోడికి ఇంత మంచి బట్టలు ఎందుకు? ఇవి రాధకైతే బాగుంటాయి, ఎందుకంటే తను ఫ్యాక్టరీకి యజమాని కదా. అంజీ, రాణి నేను ఎప్పుడు నిన్నింట్లో ఒక పనివాడిగా చూడలేదు. రాణి అయితే తన సొంత తమ్ముడిలాగే చూసుకుంది. ఇస్తుందిగా, తీసుకో. అక్క అభిమానం ఏంటో నాకు తెలియదా రాధా? కానీ నాలాంటి వాడికి ఇంత మంచి బట్టలు ఎందుకు అంటున్నాను. అంజీ, చిన్నతనంలోనే కలిసావురా. నాతో పాటు కష్టాల్లో పాలు పంచుకున్నావు. ఈరోజు అన్ని విధాలుగా బాగున్నాము. ప్రతి కష్టంలోనూ నీ సహకారం మాకుంది. ఇప్పుడు ఎదిగామంటే మేం మాత్రమే కాదురా, మనందరం కలిసి ఎదిగామని అర్థం. వెళ్ళి బట్టలు మార్చుకొనిరా. వెళ్ళు. ఏమండి, మనం దండం పెట్టుకుందాం. అంజీ, ఈ బట్టల్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? ఇదంతా నీదయ్యే అక్క. ఎవరూ లేని నాకు, అనాథగా రోడ్డు మీద ఉన్న నన్ను నువ్వే చేరదీశావు. అన్నం పెట్టి అక్కగా కాదు అమ్మగా మారా. ఇన్ని రోజులు నీ నీడలోనే బతికాను. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నువ్వు మావాడివని చెప్పాక ఇంకా మన మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది అంజీ? ఇదిగో, ఇది కూడా నీకే, తీసుకో. ఏంట్రాదా ఇది? ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలా? అవును, మన ఫ్యాక్టరీకి కొత్తగా ఒక బ్రాంచ్ కట్టాం కదా, అక్కడికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళగానే ఈ కవర్ వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని విషయాలు నీకు చెప్తారు. అవునా? ఏముంది ఇందులో? అదేంటో అర్థమైందా? నాకంత ఇంగ్లీష్ రాదు కదక్కా. ఏదో సంతకం పెట్టే వరకు నేర్చుకున్నాను. తెలియనట్టు అడుగుతావేంటి? ఇంతకీ ఏమి రాస్తుంది ఇందులో? నిన్న ఆ బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాం. అందుకే ఈ డ్రెస్ నీకు తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి ఇలాంటి బట్టలే వేసుకొని నువ్వు అక్కడ మేనేజర్గా వెళ్తున్నావు. ఇంకా యూనిట్ మొత్తాన్ని నువ్వే చూసుకోవాలి. నేనా? అయినా నాకేం తెలుసు రాదా? హోటల్లో ఉన్నప్పుడు ఆ కప్పులు కడుక్కుంటూ అందరికీ టిఫిన్లు పెడుతూ ఏదో బతికేశాను. ఫ్యాక్టరీ వచ్చాక మీకు సాయంగా ఉంటూ మీరు చెప్పిన పని చేస్తూ బతుకుతున్నాను. అలాంటి నాకు ఇంత ఇంత పెద్ద పదవా? వద్దు రాదా,
పదవి అనేది పనిచేసే వాళ్ళకి ఇవ్వాలంజీ. ఫ్యాక్టరీ గురించి నువ్వెంత కష్టపడుతున్నావో మా అందరికీ తెలుసు. నీకు చదువు రాకపోతేనే ఏం చేయాలో నీకు తెలుసు. ఫైల్లో ఏమేమి ఉన్నాయో అక్కడున్న వాళ్ళు చదివి చెప్తారు. నువ్వు వెళ్ళి ఇక నుంచి అక్కడే చూసుకో. అక్కడ మేనేజర్గా నువ్వే ఉండాలి. ముందు ఆ దేవుడికి దండం పెట్టుకో. ఉమ్. హే అంజీ, అదేంటంజీ నాకు దండం పెడుతున్నావు? దేవుడికి దండం పెట్టుకోమన్నాను కదా. నాకు దైవం నువ్వేనక్క. నిన్ను మించిన దైవం ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఇంత మంచి మనసున్న నీ కంట పడటం నా అదృష్టం అక్క. అందుకే మీ అందరూ ఆ దేవుడికి దండం పెట్టుకున్నా నాకు మాత్రం కనిపించే దైవం నువ్వే. మీ దంపతులిద్దరే నా మంచి కోరుకునేవారు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అంజీ, పిచ్చంజీ, మేమంటే ఎంత ఇష్టమో నీకు చెప్పానుగా. నువ్వెప్పటికీ మాకు పరాయవాడివి కాదు, నా తమ్ముడివి. మనందరం ఒక్కటే. సరే వెళ్ళిరా. అక్క, నేను వెళ్ళే పని జయం అవ్వాలంటే నువ్వు నాకు ఎదురు రావాలి. రా అక్క. సరే పద. ఉమ్. ఆల్ ది బెస్ట్. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళొస్తానక్క. ఈ రోజు నా మనసేం బాగలేదు వదినా. అందుకే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద పూజ చేయించుకుని వస్తాను. చనిపోయిన మనిషి గురించి పూజ ఏంటి? మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన బావుండాలని, నేను ఆయనకి భార్యగా పుట్టాలని. ఎవరండి మీరు?